మున్సిపల్ అవుట్సోర్సింగ్ ఇంజనీరింగ్ కార్మికులు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జీవో నెంబర్ 36 ప్రకారం జీతాలు చెల్లించాలని ఈ రోజు స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ సెక్షన్ యూనియన్ నాయకులు మరియు కార్మికులు, పారిశుద్ధ కార్మిక సంఘం నాయకులు మరియు కార్మికులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు వెంకయ్య గారికి, ఇంజనీరింగ్ కార్మిక జిల్లా అధ్యక్షులు నాగరాజు గారికి, ఈ యొక్క సంఘం కార్యదర్శి జయ గారికి, అదే మున్సిపల్ కార్మిక అధ్యక్ష కార్యదర్శి బాబు గారికి, ముకుంద గారికి, కేశవ గారికి, ఇక్కడ ఇచ్చేసిన ప్రసాద్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా సిఐటి మండల కమిటీ తరఫున ముందుగా మీ అందరికి కూడా విప్పులు వాటి వందనాలు తెలియజేస్తున్నాం. వాస్తవంగా మన యొక్క సమస్యలు పరిష్కారం చేయాలని, ఈ యొక్క సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని అనేక రకాల సమస్యలతో కూడుకొని మనం ఈరోజు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులుగా కొనసాగుతున్నామంటే మన యొక్క జీవితాలు కానీ, మన యొక్క ఉద్యోగ భద్రత కానీ ఎక్కడ కూడా లేనట్లుగా ఉంది. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతి కాకుండా, ఆఫ్ కాస్ట్ పద్ధతి కాకుండా మనల్ని కూడా రెగ్యులర్గా చేయాలని చెప్పి అనేక సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వాలకు అనేక రూపాలలో మనం వినతి పత్రాలు సమర్పిస్తున్న, ఆందోళన కార్యక్రమాలు చేస్తున్న, ఎక్కడ కూడా చలనం లేకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహారం చేస్తున్నాయి. అధికారంలోకి రాకముందు మాత్రం మనకు అన్ని రకాలుగా మా ప్రభుత్వాలు మీకు చేదోడు వాదాడుకుంటాయి, మీకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తాం, కాంట్రాక్ట్ పద్ధతి రద్దు చేస్తాం, అందరినీ కూడా రెగ్యులర్గా చేస్తామని చెప్పి, మీ జీత భత్యాలు పెంచుతామని చెప్పి అనేక రకమైన వాగ్దానాలు చేస్తారు. నిజంగానే ఆ వాగ్దానాలు నమ్మి ఈరోజు నా ప్రభుత్వం మనకు సరిగా చేయలేదు, రాబోయే కాలంలో వచ్చే వేరే ప్రభుత్వమైన మన యొక్క స్థితిగతులు మార్చుతారనే ఒక నమ్మకంతో, ఆశతో ఆ యొక్క ప్రభుత్వాలకు మనం ఓటేసి వారిని గద్దెనెక్కిస్తాం. సామెత ఉంది, నీ ఎడం చేసి నా పుర చేయబెడతాను అన్నట్లుగా. ఎడం చేయండి అదే, పుర చేయండి అని తెలుసు మనకు. కానీ ప్రభుత్వాలు మాత్రం ఆయన ఎడం చేయండి అది పుర చేయనట్లు మాట్లాడతారు. అందుకని ఆ విధంగా మనం మోసపోతూ వారిని మేము గద్దెనెక్కిస్తున్నాం. వారు గద్దె కనీసం అనే మాట మనం చెప్తున్నాం. కనీసం వేతనం అమలు చేయండి అని చెప్తున్నాం. కనీసం సుప్రీంకోర్టు చెప్పినట్టు 25,000 రూపాయలు అమలు చేయండి అని చెప్తున్నాం. కానీ దాన్ని కూడా అమలు చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చేత కావడం లేదు, చేతులు రావడం లేదు. లక్షల కోట్ల రూపాయలు అంబానీ ఆదాయానికి మాఫీ చేస్తున్నారు. నిజంగా రైతులు కానీ, కార్మికులు కానీ అటువంటి సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదు. ఈరోజు రైతులకు రుణమాఫీ చేస్తే దేశమంతా సంక్షోభం వచ్చేస్తుందంట. కానీ అంబానీ ఆదాయానికి వేల కోట్లు, లక్షల కోట్లు మాఫీ చేస్తే సంక్షోభం రాదు. కానీ కార్మికులకు జీత భత్యాలు పెంచాలంటే సంక్షోభం వస్తుందంట. ఎక్కడ సాధ్యమవుతుంది అబ్బా, వాళ్ళేం కొల్ల కడుగుతారు అంటారు. మనం కొల్ల కడగలే, కేవలం కనీసం అనే మాట గుర్తు పెట్టుకోవాలి వాళ్ళు. ఈ కనీసం అనే మాట ఎంత చివరి స్థాయో అటువంటి వేతనాలు కూడా ఈరోజు అమలు చేసే పరిస్థితిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లేవు. అందుకని ఇప్పటికైనా సిఐటి డిమాండ్ చేస్తున్న కనీస వేతనం అమలు చేయాలని చెప్తున్నాం. అందుకని ఇప్పటికైనా దాన్ని అమలు చేయాలా. అదేవిధంగా రిస్క్ అలవెన్స్ అమలు చేయాలని చెప్తున్నాం, హెల్త్ అలవెన్స్ అమలు చేయాలని చెప్తున్నాం. ఈరోజు ప్రతి నెల మనతో 300 రూపాయలు హెల్త్ అలవెన్స్ కోసం కటింగ్ అవుతున్నా కూడా కనీసం ఇక్కడ ఈఎస్ఐ హాస్పిటల్ లేదు. ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు చేస్తే కార్మికులందరికీ కూడా ఆరోగ్యం చూపించుకోవడానికి అవకాశం ఉంటుంది. అటువంటి ఈఎస్ఐ ఆసుపత్రి ఇంత పెద్ద ధర్మవరంలో లేదు. అందుకని ఇప్పటికైనా ఈఎస్ఐ ఆసుపత్రి ధర్మవరం ప్రాంతంలో ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అందుకోసమని ఇప్పటికైనా ఈఎస్ఐ హాస్పిటల్ అమలు చేయాలా. అదేవిధంగా మనకు రెగ్యులర్గా చేయాలా, ఆఫ్ కాస్ట్ లేకుండా పర్మనెంట్ చేయాలా, ఉద్యోగ భద్రత కల్పించాలా, 36 ప్రకారం జీవో ప్రకారం వేతనాలు అమలు చేయాలా, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా సమాన పని సమాన వేతనం అమలు చేయాలి. ఇవి మనం అడుగుతున్నది. అదేవిధంగా సంక్షేమ పథకాల విషయానికి వస్తే మనమేమో ప్రభుత్వ ఉద్యోగం అంట. ప్రభుత్వ ఉద్యోగం అంటే ఈరోజు 2 లక్షలు, 3 లక్షలు, 1,00,000 రూపాయలు తీసుకునే వాళ్ళు కూడా ప్రభుత్వ ఉద్యోగులే. 10,000, 5,000, 15,000 తీసుకున్న వాళ్ళు కూడా ప్రభుత్వ ఉద్యోగులే. ఇది ఎక్కడి న్యాయం? అంటే ప్రభుత్వ ఉద్యోగులు అంటే అందరు ఉద్యోగులేనా? కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులుగా మనల్ని గుర్తిస్తున్నారు అంటే మనకు కూడా 1,00,000 రూపాయల వేతనం ఇవ్వాలా.